ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనపై సందిగ్ధత నెలకొంది. అంటే ట్రంప్ చైనా టూర్ రద్దయిందనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఈ ఏప్రిల్లో అంటే నెక్స్ట్ మంత్ చైనా పర్యటనకు వెళ్తారు ట్రంప్. ఎందుకు ఈ సందిగ్ధత? ఒకవేళ క్యాన్సిల్ అయిందనే వార్త నిజమైతే ఎందుకు క్యాన్సిల్ అయినట్టు? ఎస్ అండి. ఇప్పుడు చైనా పర్యటనకి అంటే ఏప్రిల్ ఎండింగ్లో చైనా పర్యటనకి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజిట్ చేయవలసి ఉంది. అది యాజ్ పర్ షెడ్యూల్ అనమాట, డేట్ అనేది పక్కన పెడితే. కానీ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారంటే, మాకు యుద్ధ వాతావరణం ఉంది, ఇరాన్తో యుద్ధం జరుగుతుంది, కాబట్టి ఈ పర్యటన మనం పోస్ట్ పోన్ చేద్దాం అంటే ఇప్పుడు ప్రస్తుతం రద్దు అనేది చెప్పడం జరిగింది. దీన్ని చైనా కూడా కన్ఫర్మ్ చేసింది. ఏమంటుందంటే, ఓకే మీరు యుద్ధంలో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మేము కూడా ఓకే, మీరు తర్వాత దాన్ని చూసుకోండి అన్నట్టు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ పర్యటన రద్దయింది. కానీ యుఎస్ ప్రెసిడెంటు అంటే వరల్డ్స్ టాప్ మోస్ట్ ఎకానమీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంటు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ చైనా విజిట్ అనే విషయం మీద గ్లోబల్ ఎకానమీ ఆధారపడి ఉందండి. అక్కడ డాలర్కి విలువకి సంబంధించి, టారిఫ్స్ యుద్ధానికి సంబంధించి, తర్వాత చైనా అమెరికా ట్రేడ్ వార్ చల్లార్చడం అనేది ఒకటైతే, తర్వాత రెండోది ఏంటంటే ఉత్తర కొరియా అనేది ఒకటి ఉంది. ఉత్తర కొరియా ఈ చైనా పర్యటనకి ట్రంప్ వెళ్ళినప్పుడే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ని మీట్ అవ్వడం అనేది కూడా ఒక షెడ్యూల్లో భాగం. కాబట్టి ట్రంప్కి ఈ పర్యటన ఇది ఆగిపోయేటట్టు ఉంది. కాబట్టి ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ని ఎలా చల్లార్చాలనేది ఒక ఆందోళన. ఆయన అటు జపాన్, నార్త్ కొరియా, ఉత్తర కొరియా మీదకి, దక్షిణ కొరియా మీదకి వెళుతున్నాడు. యుఎస్ ప్రెసిడెంట్ ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పర్యటన కూడా రద్దయినట్టే, వాళ్ళ మీటింగ్ కూడా రద్దయినట్టే. రెండోది ఏంటంటే, ఇరాన్ వెనకాల చైనా ఉంది అనేది మనకి ఇక్కడ పూర్తి వార్తలు వస్తున్నాయి. కాబట్టి చైనా పర్యటనకి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెళ్తే ఇరాన్ యుద్ధానికి ఏదన్నా విరామం వచ్చేది. ఎందుకంటే చైనా రష్యాలు చెబితేనే ఇరాన్ వింటది. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ ఇక్కడ క్యాన్సిల్, చైనా పర్యటన క్యాన్సిల్ అంటే ఇరాన్ యుద్ధం అనేది ఇంకా కొంతకాలం కొనసాగిద్ది, ఇప్పుడు ఆగదనేది ఒకటి ఆందోళన కలిగించే అతిపెద్ద విషయం అవుద్ది. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ పర్యటన చైనాకి రద్దు అంటే ఆయా దేశాలకు సంబంధించిన విషయం కాదండి, ఈవెన్ గ్లోబ్ మీద కూడా అది ఎఫెక్ట్ పడుతుంది. ఇంక్లూడ్ ట్రేడ్ వారికి సంబంధించి, ఇరాన్ యుద్ధానికి సంబంధించి, గ్యాస్ సప్లైకి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్, చిప్కి, తర్వాత గ్లోబల్ ఇవన్నీ ఆర్థిక సంస్కరణలకు సంబంధించి, ఉత్తర కొరియా ఇష్యూకి సంబంధించి, ఈ సౌత్ చైనాకి సంబంధించి, తైవాన్ విషయానికి సంబంధించి ఇవన్నీ పెండింగ్లో పడిపోయినాయి. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ విజిట్ ఉంటేనే బాగుందని కోరుకున్నాం, కానీ అది జరగలేదు. కాబట్టి ఇది ప్రపంచానికి ఇంకొక విపత్తుగా దాపురించే అవకాశాలు ఉన్నాయి.